ప్రియ సహోదరి సహోదరులారా, మనం విన్నటువంటి మూడు వాక్యాలు చెప్పాను నేను. ఒకటి ఐక్యంగా ఉంటే వారితో ప్రభువు ఉంటాడు. రెండవది, ఐక్యంగా ఉంటే ఆ ప్రభువు మనకు ఏమిస్తాడు? విజయాన్ని ఇస్తాడు. ఐక్యంగా ఉంటే ఆ ప్రభువు మనకి ఇంకేమిస్తాడు? అభివృద్ధినిస్తాడు, వృద్ధినిస్తాడు. మరి తొలి క్రైస్తవులు ఎలా ఉన్నారు, ప్రస్తుత క్రైస్తవులైనటువంటి మనము ఎలా ఉన్నాము అన్నటువంటి విషయాన్ని ఒకసారి ధ్యానించినట్లయితే, అపోస్తల కార్యాలలో 2వ అధ్యాయం 44వ వాక్యంలో తెలియజేస్తూ ఉన్నాడు. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 44వ వచనము. విశ్వసించిన వారందరూ కలిసి సమిష్టిగా జీవించారు, తమకు కలిగిన దానిలో అందరూ పాలు పంచుకుంటారు. ఇది మొట్టమొదటిగా ఉన్నటువంటి క్రైస్తవులు, తొలి క్రైస్తవులు. ప్రభువు మరణించిన తర్వాత, పునరుత్థానుడైన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలు క్రైస్తవులుగా కూడిన తర్వాత వారిలో ఉన్నటువంటి ఐక్యత గురించి అపోస్తల చర్యలలో పునీత పౌలు మనకు ఈ విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. విశ్వసించిన వారందరూ కూడా, ఎవరిని విశ్వసించినటువంటి వారు? ప్రభువుని విశ్వసించినటువంటి వారు, క్రీస్తుని విశ్వసించినటువంటి వారు అందరూ కూడా సమిష్టిగా జీవించారు, కలిసి జీవించారట. తమకు కలిగినటువంటి వారిని అందరితో అందరితో పంచుకున్నారు. అది మొట్టమొదటి క్రైస్తవులు చేసినటువంటి కార్యం. ప్రియ సహోదరి సహోదరుల, గుర్తుపెట్టుకోండి, ఇదంతా కూడా మొట్టమొదటి క్రైస్తవులు ఎలా ఉన్నారు. మనము కూడా క్రైస్తవులమే. వారు కూడా ఆయననే విశ్వసించారు, మనము కూడా ఆయననే విశ్వసిస్తూ ఉన్నాం. వారు కూడా ఆయన్నే వెంబడించారు, మనము కూడా ఆయన్నే వెంబడిస్తూ ఉన్నాం. వారు కూడా ఆయన్నే ఆరాధించారు, మనము కూడా ఆయన్నే ఆరాధిస్తూ ఉన్నాం. కానీ మొట్టమొదటిగా ఉన్నటువంటి క్రైస్తవులు కలిసిమెలిసి సమిష్టిగా జీవించి వారికి ఉన్నది నలుగురితో పంచుకునేటువంటి వారు అని చెప్పేసి వాక్యం పలుకుతూ ఉంది. అలా వారందరూ కూడా సమిష్టిగా కూడేటువంటి వారట. 45వ వాక్యం, తమ స్థిరాస్తులు అమ్మి అందరికను వారి వారి అవసరములను బట్టి పంచిపెట్టిన వారు ప్రతిరోజు కూటమిగా దేవాలయంలో కలుసుకొనుచు తమ ఇళ్లలో అందరూ కలిసి రొట్టెను విరుచుచు సంతోషముతో వినయముగల హృదయములతో భుజించుచు దేవుని స్తుతించుచు ప్రజలందరకు ప్రీతి పాత్రులయ్యరి. ప్రతిదినము రక్షణ పొందుచున్న వారికి ప్రభు ప్రతిరోజు వారి సంఘంలో చేర్చుచుండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి సంఘం, మొట్టమొదటి క్రైస్తవ సంఘం ఐక్యంగా సమిష్టిగా కలిసి ఉండేటువంటిది. వారందరూ ఎక్కడ కూడేటువంటి వారట? దేవాలయంలో కూడేటువంటి వారట. కూడి వారికి ఉన్నది దేవునిచ్చినటువంటి ఆస్తిని ఎంతో కొంత వెచ్చించి నలుగురితో పంచుకునేటువంటి వారట. ఇంకా వారు ఏం చేసేటువంటి వారు రొట్టెను విరిచేటువంటి వారు. మనం ప్రతి దివ్య పూజాబల్లో చేస్తున్నటువంటి కార్యం అదే. ప్రభు ఏమంటున్నాడు? ఇది నా శరీరము, దీన్ని మీరు నా జ్ఞాపకార్థం చేయమంటున్నాడు. అదేవిధంగా దీన్ని రక్తము, దీన్ని మీరు పానం చేసి దీనిని కూడా నా యొక్క జ్ఞాపకార్థము చేయండి అని చెప్పేసి ఆదేశిస్తూ ఉన్నాడు. ఇదే కార్యాన్ని అలనాడు ఆది క్రైస్తవులు అపోస్తల చర్యల్లో మనకు విదితం చేయబడినటువంటి ఆ క్రైస్తవులందరూ కూడా సమిష్టిగా కలిసిమెలిసి అన్యోన్యంగా ఉంటూ కూడికలో అనగా దేవాలయంలో వారు కలిసి సమిష్టిగా ప్రార్థించేటువంటి వారు, సమిష్టిగా దేవుని యొక్క మహిమను చాటేటువంటి వారు, సమిష్టిగా దేవుణ్ణి ఆరాధించేటువంటి వారు, సమిష్టిగా ఒకరికి ఒకరు సహాయం చేసుకునేటువంటి వారు, ఒకరినొకరు అభినందించుకునేటువంటి వారు. అప్పుడు కూడా ఉన్నారు, హెచ్చుతగ్గులు అవల్లో కూడా ఉన్నాయి. కొంతమంది గుర్తించగలిగి గుర్తింపు పొందినటువంటి వారు, గుర్తింపు లేనటువంటి వారు, సంపూర్ణంగా విశ్వసించినటువంటి వారు, మిడిమిడి జ్ఞానంతో విశ్వసించాలని త్రాపత్రయపడుతున్నటువంటి వారు. ఇటువంటి కోవకు చెందినటువంటి వారందరూ కూడా అలనాడు కూడా ఉన్నారు. కానీ వారందరూ ఏం చేశారంట? సమిష్టిగా కలిసిమెలిసి అన్యోన్యంగా వారు జీవించారు, వారికి ఉన్నది పంచుకున్నారు. తర్వాత సమిష్టిగా దేవాలయంలో పాల్గొని విరుచుకుంటూ ఆ ప్రభువుని స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరిచారు. ఇది ఆది మా సమయంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘం. అయితే ప్రస్తుత సంఘం గురించి కూడా పునీత పౌలు తెలియజేస్తూ ఉన్నాడు కొరింథీయులకు రాసినటువంటి లేఖలో. కానీ దీనికి ముందుగా మనము కూడా ఒక్క నిమిషం ఆలోచించాలి. అలా సమిష్టిగా మనం ఉంటున్నామా? ఇది మనం ఆలోచించవలసినటువంటి ప్రశ్న. ఆదిమ సంఘం ఉన్నట్లు మనము ఐక్యంగా ఉంటున్నామా? అందరము కలిసిమెలిసి ఉంటున్నామా లేదా మనలో ఏమైనా రాజకీయాలు ఉన్నాయా? మనలో ఏదైనా వర్గ భేదాలు ఉన్నాయా? మనలో ఏమైనా కుల భేదాలు ఉన్నాయా? మనలో ఏమైనా భేదాలు ఉన్నాయా? అది ఉంటే అది క్రైస్తవ సంఘమేనా?
అది క్రైస్తవ సంఘమని పిలువబడుతుందా? అది క్రైస్తవ సంఘమని పిలువబడకూడదు. లేదా మనం అంటూ ఉంటాం కదా తరచుగా, నేను పుట్టు క్రైస్తవుడిని అంటాం కదా. పోనీ పుట్టు క్రైస్తవుడు అయినటువంటి నీకున్నటువంటి విశ్వాసము, నిన్న మొన్న దేవాలయంలోనికి ప్రవేశించి దేవుడు వారి యొక్క జీవితంలో చేసినటువంటి మహా అద్భుతానికి, దేవుడు వారి జీవితంలో చేసినటువంటి ఒక్క అద్భుతానికి వారి యొక్క అవిశ్వాసాన్ని వదిలి విశ్వాస పాత్రలు అవుతూ ఉన్నారు. ఎవరి విశ్వాసం గొప్పది? నేను, నా తల్లి, నా తండ్రి, నా తాత ముత్తాతలు వీరందరూ కూడా క్రైస్తవ సంఘం నుంచి వచ్చినటువంటి నేను గొప్పవాడినా? లేదా ఒక్క స్త్రీ, ఒక్క బాలుడు, ఒక వ్యక్తి వారి యొక్క జీవితంలో జరిగినటువంటి మహత్కార్యం, ఎవరు ఊహించినటువంటి ఒక కార్యం ద్వారా ఆలయంలోనికి వచ్చినటువంటి వారి యొక్క విశ్వాసం గొప్పదా? వారు విశ్వాసంతో వస్తారు, మనం హక్కుతో వస్తాం. అది తేడా. మనకేదో హక్కు ఉందని చెప్పేసి మనం వస్తాం, కానీ వచ్చేటువంటి వాడు ఏం చేస్తాడు? విశ్వాసంతో వస్తాడు. ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి ప్రియ సహోదరి సహోదరులు. హక్కులు కాదు ఇక్కడ మనకు కావాల్సింది, విశ్వాసం కావాలి. సభ్యత్వం కాదు మనకు కావాల్సింది, విశ్వాసం కావాలి. ఒక సంఘం ముందుకు నడవాలంటే ఇవన్నీ సర్వసాధారణంగా జరిగేటువంటి ప్రక్రియలు. సభ్యత్వం ఉండటం, ఈ దేవాలయంగా సంబంధించినటువంటి వ్యక్తులు అయి ఉండటం, ఇవన్నీ పరిపాటి. వాటితోటి పాటు వాటన్నిటికంటే గొప్పగా ఒక వ్యక్తిలో, ఒక మనిషిలో ఉండవలసిందేంటి? విశ్వాసం. ఆ విశ్వాసం ఉన్నట్లయితే దానికి తగినంత ఆశీర్వాదము, అద్భుతము మనలో తప్పనిసరిగా జరుగుతుంది. వారు వేరే మతస్థులైనప్పటికీ కూడా వారి యందు ఈ యొక్క అద్భుత కార్యాన్ని ఆ భగవంతుడు చేశాడా లేదా? ఎటువంటి మనస్సుతో, ఎటువంటి హృదయంతో ఆ ప్రభువుకు మొరపెట్టుకున్నారో దాన్ని బట్టి ఆ యొక్క గొప్ప కార్యం జరిగింది. ఇది మొట్టమొదటి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసం. కానీ ఇప్పుడున్నటువంటి విశ్వాసం గురించి ప్రభు తెలియచేస్తూ, మీ మధ్య ఇవేం ఉండకూడదు, రాజకీయాలు ఉండకూడదు, వర్గభేదం ఉండకూడదు, కులభేదం ఉండకూడదు, కేవలం మీలో ఉండవలసింది విశ్వాసమే మనల్ని అందరినీ కూడా ఏం చేయాలి? ఐక్యపరచాలి. ఇది మనం గుర్తించాలి. విశ్వాసం ఒక్కటే మనల్ని ఐక్యపరచాలి. మనం ఇక్కడికి ఎవరిగా వస్తున్నాం? క్రైస్తవుడిగా వస్తున్నాం. క్రైస్తవులమైనటువంటి మనం ఎక్కడి నుంచి వచ్చామనేటువంటిది కాదు, కానీ మనం అందరం కూడా క్రీస్తు ద్వారా ఐక్యంగా క్రైస్తవత్వంతో ఆ ప్రభువు దగ్గరికి వస్తూ ఉన్నాం. అది ఒక్కటే దానికి కొలమానం, మరొకటి ఏది కూడా కొలమానం కాదు. ప్రభువు దగ్గరికి వస్తున్నామంటే మనం అందరం కలిసి సమిష్టిగా ఒకే ఒక క్రైస్తవ సంఘంగా వస్తున్నాం. మిగిలినవన్నీ కూడా అక్కడి నుంచి అటే వదిలిపెట్టేయాలి. ఏమైనా ఉంటే మనలో అక్కడి నుంచి అటే వదిలిపెట్టాలి. దీంట్లోకి ప్రవేశిస్తున్నామంటే అందరూ కూడా ఒకే సంఘం. ఆ ఒకే సంఘం దేని ద్వారా వస్తుంది? క్రైస్తవ విశ్వాసం ద్వారా మనకు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో క్రైస్తవులు ఎలా ఉన్నారు అన్నటువంటిది కొరింథీయులకు రాసినటువంటి లేఖలో, మొదటి కొరింథీయులకు రాసినటువంటి లేఖలో 1వ అధ్యాయము 12వ వాక్యం. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పలుకుచున్నారు. ఒకడు పౌలు అనుచరుణ్ణని, వేరొకడు అపోలో అనుచరుణ్ణని, మరి ఒకడు పేతురు అనుచరుణ్ణని, ఇంకొకడు క్రీస్తు అనుచరుణ్ణని అనుకుంటున్నారు. అనుసరించవలసింది ఒక్కడనే. ఎవరిని అనుసరించాలి? ప్రభు అయినటువంటి క్రీస్తుని అనుసరించాలి. అప్పుడే చెప్తున్నాడు పునీత పౌలు. అప్పటి నుంచే ప్రారంభమయ్యే ఈ యొక్క విభేదాలు, అప్పటి నుంచే ప్రారంభమయ్యే ఈ యొక్క తారతమ్యాలు, అప్పుడే ప్రారంభమయ్యే ఈ యొక్క వైషమ్యాలు. అలా అయినటువంటి ఆ యొక్క జనసమూహానికి పౌలు ఏం చెప్తూ ఉన్నాడంటే, మీలో ఒక్కొక్కడు ఒక్కొక్క విధంగా పలుకుచున్నారు. నేను పౌలుకు సంబంధించిన వాడినని, ఇంకొకడు అపోలోకి సంబంధించిన వాడినని, మరొకడు పేతురుకు సంబంధించినటువంటి వాడినని, ఇంకొకడు క్రీస్తుకు సంబంధించిన వాడినని. ఈ తారతమ్యాలు మీలో ఉండకూడదు. క్రీస్తు విభజింపబడినాడా? అది మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత వాక్యం చెప్తుంది, క్రీస్తు మీ మధ్య విభజింపబడినాడా? పౌలుకి కొంతమంది, అపోలోకి కొంతమంది, పేతురుకి కొంతమంది అని చెప్పేసి క్రీస్తు విభజింపబడ్డాడా? క్రీస్తు విరవబడ్డాడు. నీ కోసం, నా కోసం, మనందరి కోసం విరవబడ్డాడు, రిక్తుడయ్యాడు. సాక్షాత్తు దేవుడే రిక్తుడై ఈ లోకంలోనికి వచ్చి ఆ విధంగా మన మీద ఉన్నటువంటి ప్రేమతో ప్రాణత్యాగం చేశాడు. ఆయన అంత గొప్ప ప్రాణత్యాగం చేసినటువంటి ఆయన మనలను నిరీక్షించమంటున్నాడు. విభజన ప్రభువునకు వ్యతిరేక 13వ వాక్యంలో
క్రీస్తు విభజింపబడినాడా? మీ కొరకై సిలువపై మరణించినది క్రీస్తు కదా. ఎవరు మీకై మరణించింది? ఎవరు? క్రీస్తు కదా. పేతురు మరణించాడా? ఆయన క్రీస్తు కోసం మరణించాడు. కానీ మన కోసం మరణించింది ఎవరు? ప్రభు అయినటువంటి క్రీస్తు. పేతురు గారు ఏమన్నాడు? ఆ ప్రభువు ఏ విధంగా అయితే సిలువ వేయబడ్డాడో నేను వేయబడడానికి యోగ్యుడను కాను, కాబట్టి నన్ను తల్లకిందులుగా సిలువేయండి అని చెప్పేసి అడిగాడు. మరి పునీత పౌలు చిరఛేదనం గావించబడ్డాడు. మరి వీరి పేర్ల మీదుగా మనం ప్రత్యేకంగా విభజింపబడ్డామా? మనందరి కోసం మరణించింది క్రీస్తు ఒక్కడే కదా. మనందరి కోసం మరణించింది ఎవరు? క్రీస్తు ఒక్కడే. అదేవిధంగా ఎఫెసీయులకు రాసినటువంటి గ్రంథంలో కూడా తెలియజేస్తూ ఉన్నాడు. 4వ అధ్యాయం 4వ వాక్యంలో ఆయన ఏమంటున్నాడంటే నిరీక్షించమని కోరుతూ ఉన్నాడు. మనందరినీ కూడా నిరీక్షించమంటున్నాడు. శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కటే, మిమ్ము దేవుడు పిలిచినది ఒక నిరీక్షణకే. ఆయన ఎందుకు పిలిచాడంటే మనల్ని అందరినీ కూడా ఒక నిరీక్షణ కోసమే పిలిచాడు. ఆయన యొక్క రెండవ రాకడ కోసం మనల్ని అందరినీ కూడా నిరీక్షించమని చెప్పేసి ఆ ప్రభు మనకు పిలుపునిచ్చాడు తప్ప మనలను ఇదిగో పౌలుకు కొంతమంది, అపోలోకి కొంతమంది, మరియు పేతురుకు కొంతమందిగా జీవించమని ఆ ప్రభు మనలను పిలవలేదు. ఒకే ప్రభువు, ఒకే విశ్వాసము, ఒకే జ్ఞానస్థానం, అలా ఒకే బాప్తిస్వం. మనమందరము విశ్వసించవలసింది, నమ్మవలసింది, అనుసరించవలసింది, పొందవలసింది ఒకే విశ్వాసము మరియు ఒకే జ్ఞానస్థానము లేదా బాప్తిస్వం. దీని అందు మనమందరం కూడా ఐక్యపరచబడ్డాం, సమిష్టిగా ఐక్యపరచబడ్డాం. కలిసి జీవించమని ఆ ప్రభు మనందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాడు. మన యొక్క జీవితంలో ఏ చిన్న చిన్న ఆలోచనలు వచ్చినప్పటికీ కూడా వెంటనే మనకు అనిపించాలి ఇది క్రైస్తవత్వానికి విరుద్ధమైనటువంటి ఆలోచన. నేను సంఘంలో సంఘ అభివృద్ధికి, సంఘం యొక్క విజయానికి నేను తోడ్పడాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఈ యొక్క 2 మాటల ద్వారా మొదటి సంఘం ఎలా ఉన్నదో, ప్రస్తుత సంఘం ఎలా ఉన్నదో మనకు తెలియపరుస్తున్నాడు. అపోస్తల చర్యల్లో మనం విన్న దాన్ని బట్టి అప్పుడున్నటువంటి సంఘము అందరూ సమిష్టిగా కలిసిమెలిసి ఉన్నారు. అందరూ కూడేటువంటి వారు, ప్రార్థించేటువంటి వారు, స్తుతించేటువంటి వారు, మహిమపరిచేటువంటి వారు, ఆ అద్భుత దేవుణ్ణి కనపరిచేటువంటి వారు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా ఏ విధంగా విభజించబడతాయంటే నేను పౌలుకు సంబంధించినటువంటి వాడిని, నేను పేతురుకు సంబంధించినటువంటి వాడిని, నేను అపోలోకు సంబంధించినటువంటి వాడిని, నేను క్రీస్తుకు సంబంధించినటువంటి వాడిని అనుకుంటూ విభజనకు గురి అవుతూ ఉన్నాం. లేదా నేను ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వాడిని, నేను ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వాడిని, నేను ఆ యొక్క వర్గానికి సంబంధించినటువంటి వాడిని, నేను ఈ యొక్క వర్గానికి సంబంధించిన వాడిని, ఇటువంటి మాటలతో మనలో మనము సాతాను ప్రేరణను పొందుకొని సమిష్టిగా, ఐక్యంగా, అమోఘంగా ఉన్నటువంటి సంఘాన్ని మనము బలహీనపరుస్తున్నాం. ఒకవేళ అలా బలహీనపరుస్తున్నటువంటి వ్యక్తులలో మన హస్తం ఉంటే గుర్తించండి, ఇది తప్పు అని, ఇది చేయకూడదు అని, ఇది మనము దీని దరిదాపులకు కూడా మనము రానివ్వకూడదు అని చెప్పేసి గుర్తించాలి. దేవునికి స్తోత్రం. ఎక్కడుండవు కలహాలు, ఎక్కడుండవు తారతమ్యాలు, ఎక్కడుండవు వర్గభేదాలు, ఇవన్నీ ఉంటాయి. కానీ క్రైస్తవ సంఘంలో ఉండకూడదు. బయట సమాజంలో ఇవన్నీ ఉంటాయి, మానవుడి యొక్క మేధస్సును బట్టి ఇవన్నీ చోటు చేసుకుంటాయి. కానీ క్రైస్తవ సంఘంలో ఉండకూడదు. అప్పుడెప్పుడో నేను టీవీలో ఒకసారి చూశాను, చాలామంది చూస్తుంటారులే, ఒకే సంఘంలో కొట్టుకోవటం, రౌడీల చేత కొట్టుకోవడం, కొంతమంది దైవజనులే కొట్టుకోవటం, ఇవన్నీ చూశాను. ఇది కాదు ప్రభు మన నుంచి కోరుతుంది, ఇది కాదు మనందరినీ కోరుతుంది, ఐక్యంగా ఉండమని కోరుతుంది. అందువల్లనే కథోలిక దేవాలయంలో ఒకే దేవాలయం ఇన్ని సంవత్సరాల పాటు, దాదాపుగా 2000 పైబడి ఉన్నటువంటి ఇన్ని సంవత్సరాల పాటు ఒకే సంఘంగా ఉందంటే దాని యొక్క అర్థం ఏంటి? ఐక్యంగా ఉన్నటువంటి ఆ పిలుపుని ప్రభువు ఇచ్చాడు. ఆ ఐక్యానికి అది కట్టుబడి ఉంది. తిరుసభ అంటున్నాం కదా మనం. తిరుసభ అంటే ఏంటి? కథోలిక దేవాలయం. ఈ తిరుసభ ఐక్యంగా ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు? క్రీస్తు ప్రభు మరణాంతరం నుంచి ఇప్పటి వరకు కూడా ఇది ఐక్యంగానే ఉన్నది. కారణం ఏంటి? క్రీస్తు చెప్పాడు ఐక్యంగా ఉండమని. నేనే మీ యొక్క తల అయి ఉండాలి అంటున్నాడు. ఆయనే ఆ ప్రభు చూపించినటువంటి ఆ మార్గాన్ని క్రైస్తవ సంఘం, కథోలిక సంఘం ఎప్పుడు కూడా విడనాడలేదు, నాడదు కూడా.
ఆయన యొక్క అధీనంలో ప్రభు యొక్క ఆజ్ఞానుసారం ఈ సంఘం ఇలా ఒకే తాటి మీద నడుస్తుంది అంటే కారణం ప్రభు ఇచ్చినటువంటి క్రైస్తవ సంఘపు యొక్క ఐక్యత. దీనిలో ఎంతమంది లేరు, ఎన్ని దేశస్తులు లేరు, ఎన్ని వర్గాల వారు లేరు, ఎన్ని మతాల వారు కొత్తగా వచ్చి దీనిలో చేరటం లేదు. ఇవన్నీ కూడా ఒకే సంఘంగా ఉంది అంటే కారణం ప్రభు పిలుపునిస్తున్నాడు, ఐక్యంగా ఉండు. నువ్వు ఐక్యంగా ఉంటే నీలో నేను ఉంటాను, నువ్వు ఐక్యంగా ఉంటే నీకు నేను విజయాన్ని ఇస్తాను, నువ్వు ఐక్యంగా ఉంటే నేను నీకు వృద్ధిని చేకూరుస్తానని చెప్పి ప్రభు అయినటువంటి క్రీస్తునాథుడు మనకు పిలుపునిస్తూ ఉన్నాడు. నీకు స్తోత్రం. మరి ఈ యొక్క ఐక్యంగా ఉన్నటువంటి ఈ యొక్క సంఘంలో విధంగా మన పాత్రను పోషించాలి. దీనిలో మొట్టమొదటిగా ఒకరు అర్థం చేసుకోవడం ముఖ్యం. క్రైస్తవ సంఘంలో ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలా చాలా ముఖ్యమైనటువంటిది, అది చాలా అవసరం కూడా. మనందరికీ తెలుసు, పాత నిబంధనలో ఒక స్టోరీ ఉన్నది కదా, యోసేపు యొక్క చరిత్ర. ఆ యోసేపుని వాళ్ళ యొక్క అన్నదమ్ములు ఏం చేస్తారు? అమ్మేస్తారు. ఏం చేస్తున్నారు? అమ్మేస్తున్నారు. దేవుని యొక్క లీల చూడు, దేవుని యొక్క ఆశ్చర్యకరమైనటువంటి కార్యం చూడు. ఆయన అమ్మేశారు, ముందు చంపాలనుకున్నారు, తర్వాత అమ్మేశాడు. అమ్మబడినటువంటి యోసేపుని ఒక దేశ పాలకునిగా ఆ దేవాది దేవుడు అతన్ని అభిషేకిస్తూ ఉన్నాడు. మరి అతన్ని దేశ పాలకునిగా అభిషేకించి అన్నీ కూడా సమృద్ధిగా, సంపూర్ణంగా, సంగ్రహంగా పొంది ఉన్నటువంటి ఆయన యొక్క అన్నదమ్ములు అన్నీ కూడా కోల్పోయి చివరికి బికారోళ్ళై తినడానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, కట్టుకోవడానికి బట్ట లేక అధోగతి పాలయ్యి దేశాటన వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు యోసేపు దగ్గరికి వెళ్ళారు. అక్కడ యోసేపు, మీరు అందరూ నన్ను నమ్మేశారు, నాకు నీకు ఉన్నటువంటి ఈ యొక్క సోదర బాంధవ్యాన్ని అందరినీ కూడా మీరు వమ్ము చేశారు, కాబట్టి మీరు నా చెంతకు రావద్దు, నేను మీకేం సహాయం చేయను, మీరు నా వారు కాదు, మీరెవరో అనేమని అన్నాడు ఆయన. అలా అనలేదు. సోదరులారా, మీరు నాకు కీడు చేయ తలపెట్టారు, కానీ దేవుడు ఆ కీడుని మేలుగా మార్చి దీవించాడు అంటున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి కార్యాలు ఒకసారి ఆలోచించండి. బహుశా మనలో కూడా అప్పుడప్పుడు కొంతమంది మనకు కీడు చేయడానికి చూస్తూ ఉంటాడు, కానీ ప్రభువుని నమ్ముకున్నటువంటి వారిని, ప్రభువు మీద ఆధారపడినటువంటి వారిని, ప్రభువుని ఆశ్రయించేటువంటి వారికి, ప్రభువుని దర్శించేటువంటి వారికి ఈ మాట మాత్రం తప్పనిసరిగా వారి యందు నెరవేరుతూ ఉన్నది. దేవుడు ఆ కీడుని మేలుగా మార్చి దీవిస్తాడు. బహుశా నీ కుటుంబంలో, నీ యొక్క సంఘంలో, నీ యొక్క పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎవరైనా నీకు కీడు తలపెట్టినప్పటికీ కూడా నీకున్నటువంటి విశ్వాసం నీకు కావలసినటువంటి బలాన్ని ఇవ్వాలి, నీకున్నటువంటి విశ్వాసం నీకు కావలసినటువంటి ధైర్యాన్ని ఇవ్వాలి, నీకున్నటువంటి విశ్వాసం నీకున్న జీవితం జీవించడానికే కానీ ఇది మరణించడానికి కాదు అని చెప్పేసి గ్రహించాలి. మనల్ని నిందిస్తారు, అవమానిస్తారు, మనల్ని హేళన చేస్తారు, మనపై అపవాదాలు వేస్తారు. ఇటువంటి సందర్భంలో కూడా చివరికి మనల్ని అమ్మేస్తారు. అమ్మేటువంటి డబ్బులు కాకపోవచ్చు, క్యారెక్టర్ అసాసినేషన్ అంటారు దాన్ని. క్యారెక్టర్ అసాసినేషన్, ఇది అసలు మంచోడే కాదు అంటే నీ గురించి తెలియదు, కానీ నీ క్యారెక్టర్ని అసాసినేట్ చేయటం అంటే మాట ద్వారా, నరం లేని నాలుగు ద్వారా మనం ఏం చేస్తామంటే తునాతునకలు చేసేస్తాం పక్కన వారి యొక్క వ్యక్తిత్వాన్ని తునాతునకలు చేస్తారు. ఇక్కడ చూడండి, యోసేపు ఎవరు? వీళ్ళు సొంత రక్తం పంచుకున్నటువంటి అన్నదమ్ములు కదా. అమ్మేసినటువంటి వాళ్ళు ఎవరు? సొంత అన్నదమ్ములు. కానీ అమ్ముడుపోయినటువంటి ఆయన నిర్వీర్యం చెందాడా? నిరుత్సాహపడ్డాడా? బలహీనుడయ్యాడా? దిగ్భ్రాంతికి గురయ్యాడా? లేదు. తను నమ్ముకున్నటువంటి ఆ యెహోవా తండ్రి అతన్ని ఏ విధంగా అయినా సరే సార్థకుణ్ణి చేస్తాడు అనుకున్నాడు. ఆ నమ్మకాన్ని ఎప్పుడూ కూడా వమ్ము చేసుకోలేదు. ఆ దేవుని పైన తన నమ్మకాన్ని అలానే ఉంచాడు కాబట్టే కానీ దేవుడు ఆ కీడును మేలుగా మార్చి నన్ను దీవించాడు అంటున్నాడు. బహుశా మనలో కూడా ఒకవేళ అటువంటి పరిస్థితి మనం ఎదుర్కొన్నట్లయితే నమ్మండి, నీ దేవుడు నిన్ను ఒంటరి వాణిగా వదిలివేయడు, నీ దేవుడు నిన్ను బలహీనపరచడు, నీ దేవుడు నిన్ను దిగ్భ్రాంతికి గురి చేయడు. ఆయన మీద మనకు ఉన్నంత విశ్వాసమును బట్టి ఆయన మనలను దీవిస్తాడు, మనకు మేలు చేస్తాడు. మనల్ని నమ్మించినటువంటి వాళ్ళు, మనతో సహవాసం చేసినటువంటి వాళ్ళు, స్నేహితులు,
అప్పుడప్పుడు మనకు ఈ యొక్క వంచనతో కూడినటువంటి ఈ యొక్క వ్యక్తిత్వాన్ని మనకు పరిచయం చేసినప్పుడు మనం విశ్వసించవలసింది ఏందో తెలుసా? నా దేవుడు నన్ను కాపాడుతాడు, నా దేవుడు నన్ను రక్షిస్తాడు, నా దేవుడు నన్ను బలపరుస్తాడు, నా దేవుడు యేసేపును ఏ విధంగా అయితే కీడుని మేలుగా మార్చి దీవించాడో నన్ను కూడా అలానే దీవిస్తాడు అని చెప్పేసి మనమందరం కూడా విశ్వసించాలి. దేవునికి స్తోత్రం.